హలో అండి, నమస్తే. మనం ప్రతిరోజు ఎన్నో రకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాము అండ్ ఎన్నో టెన్షన్స్ పడుతూ ఉంటాము. లైక్ వర్క్ టెన్షన్సే కావచ్చు, హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉండొచ్చు, ఆఫీస్లో బాస్ ఏమంటారు, టైం లైన్లో నేను ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తానా లేదా, లేదా మన ప్రజెంటేషన్ క్లయింట్స్కి నచ్చుతుందా లేదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లవ్ ప్రాబ్లం, మ్యారేజ్లో ప్రాబ్లం, లేదా పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది ప్రాబ్లం, లేదా పిల్లలు కరెక్ట్ టైంకి ఇంటికి వస్తారా లేదా అనేది టెన్షన్. ఇలా ఎన్నో రకాలుగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెన్షన్స్ పడి 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 నైట్ నిద్రపోదామంటే ఆ టెన్షన్స్ వల్ల సరిగ్గా నిద్ర కూడా పట్టకపోవటం, మళ్ళీ మార్నింగ్ లేవగానే ఉరుకులు పరుగులు, వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ రావటాలు. అండ్ మనమే కాదండి, పిల్లల్లో కూడా యాంగ్జైటీ, చదువులో కాన్సన్ట్రేట్ చేయకపోవటం, లేదా మార్కులు తక్కువ వస్తే పేరెంట్స్ ఏమంటారా అనుకోవటం, ఎగ్జామ్స్ టైంలో ఓవర్ స్ట్రెస్ తీసుకోవటం, ఇలా పిల్లల్లో కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది ఈ కాలంలో. వీటన్నిటికీ ఒక స్ట్రెస్ బస్టర్ అంటూ ఉండాలి కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ యోగా. అండ్ యోగాలో మెయిన్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సూర్య నమస్కారం, సన్ సాల్యుటేషన్. ఇవి చేయటం వల్ల మన మొత్తం బాడీకి బ్లడ్ సప్లై సరిగ్గా అయ్యి మన హోల్ బాడీని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలాగే మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తూ ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వటానికి కూడా ఈ సూర్య నమస్కారాలు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ మన హార్ట్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాయి. అండ్ ప్రతి ఒక్క స్టెప్పులో పర్టిక్యులర్ బ్రీతింగ్ సీక్వెన్స్ అంటూ ఉంటుంది కాబట్టి మన లంగ్ కెపాసిటీని కూడా పెంచుతాయి. పర్టిక్యులర్గా ఈ టైంలో, కోవిడ్ టైంలో మనకు కావాల్సింది కూడా ఆ లంగ్ కెపాసిటీయే. ఎందుకంటే ఆ కోవిడ్ వైరస్ అనేది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ లంగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈ సూర్య నమస్కారాల వల్ల మనకి లంగ్ కెపాసిటీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మన ఇంటర్నల్ ఆర్గన్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా అవుతుంది. అండ్ మనకి ఫుల్ ఎనర్జీ వస్తుంది. అండ్ వీటి వల్ల మన స్కాల్ప్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అయ్యి హెయిర్ లాస్ తక్కువ అవుతుంది. అండ్ హెల్తీ హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన మజిల్స్కి స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి తక్కువ అవుకుంటూ వస్తాయి. సో అది ఇది అని ఏమీ లేకుండా రైట్ ఫ్రమ్ హెడ్ టు టో ప్రతి ఒక్క పార్ట్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అలాగే మన పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేసి మనం షేప్లో ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ కాలంలో థైరాయిడ్ ప్రాబ్లం అండ్ పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయిందండి లేడీస్కి. వీటి వల్ల హార్మోన్స్లో చాలా చేంజెస్ వచ్చి అండ్ మన మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోయి ప్రెగ్నెన్సీ రావటం అనేది చాలా కష్టంగా మారింది ఈ కాలంలో. సో వీటన్నిటికీ మన దగ్గర ఉన్న సొల్యూషనే ఈ సూర్య నమస్కారాలు. అంటే నేను మెడిసిన్స్ మానేసి ఈ సూర్య నమస్కారాలు మాత్రమే చెయ్యండి అని చెప్పట్లేదండి. మెడిసిన్స్ వాడాలి, అట్ ద సేమ్ టైం ఈ సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటూ వెళ్తుంటే మన హార్మోన్స్ అనేవి సెట్ అయ్యి థైరాయిడ్ సెక్రీషన్స్ అనేవి సరిగ్గా అయిపోయి అండ్ పీసీఓడి కూడా తక్కువ అవ్వుకుంటూ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది ఫిజికల్గానే కాకుండా సైకలాజికల్గా కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. మన మైండ్ని రెగ్యులేట్ చేసేసి మనం కామ్గా ఉండటానికి అండ్ ఆ రోజు అంతా కూడా చాలా బిందాస్గా గడవటానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసే వాళ్ళు జస్ట్ 2 or 3 రౌండ్స్ స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే, అంటే మీరు ఎన్ని సూర్య నమస్కారాలకైతే కంఫర్టబుల్ ఉంటారో అన్నీ చేసుకుంటూ వస్తే బాగుంటుంది. సో సూర్య నమస్కారాలు మనం డే మొత్తంలో ఏ టైంలో అయినా చేయొచ్చు, మార్నింగే చేయాలనేం లేదు.
కానీ తిన్న తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. మన సిస్టమ్ క్లీన్ అవ్వడానికి ఆ టైం పడుతుంది కాబట్టి కొంచెం 2 అవర్స్ టైం ఉండేలా చూసుకోండి. బట్ ఐ పర్సనల్లీ ప్రిఫర్ మార్నింగ్ టైంలో. ఎందుకంటే ఆ టైంలో సన్ రేస్ అనేవి మన మీద పడి మన బాడీని అండ్ మైండ్ని కూడా రిఫ్రెష్ చేస్తుంది. అండ్ వీటి వల్ల స్కిన్ కూడా ఎక్కువగా గ్లో అవుతుంది, యంగ్గా కనిపిస్తుంది, అండ్ రింకిల్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. అండ్ ఇవి స్పీడ్గానే చేయాలి, వెయిట్ లాస్ అవ్వడానికి స్పీడ్గానే చేస్తేనే మంచిది అనేమీ లేదండి. సో స్లోగా కూడా చేయొచ్చు. స్లోగా చేస్తే మన బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల మనలాగే చిల్డ్రన్ కూడా స్ట్రెస్కి ఈక్వల్గా ఎక్స్పోజ్ అవుతున్నారు. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ అవుతుంది. అందుకనే చిన్న ఏజ్ నుంచే మన పిల్లలకు కూడా ఇది నేర్పించుకుంటూ వస్తే వాళ్ళ మైండ్ అనేది కామ్ అయిపోయి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఎవరు అవాయిడ్ చేస్తే మంచిది ఈ సూర్య నమస్కారాలు అంటే ప్రెగ్నెంట్ లేడీస్, లేదా హెర్నియా పేషెంట్స్, లేదా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, ఇంకా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా చేసే ముందు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తీసుకొని చేస్తే మంచిది. అండ్ మెన్సెస్ టైంలో ఇది అవాయిడ్ చేయటమే మంచిది. మనం ఏదైనా యాక్టివిటీ చేయాలంటే మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ ఉండాలి. మరి ఆ గ్లూకోజ్ ఎలా వస్తుంది? మనం తీసుకునే ఫుడ్ ద్వారా వస్తుంది. మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్లోంచి గ్లూకోజ్ బ్లడ్లోకి రిలీజ్ అయ్యి ఆ తర్వాత బ్లడ్లోంచి సెల్స్ అబ్జార్బ్ చేసుకొని అక్కడ స్టోర్ చేసుకుంటుంది. అండ్ మనకు ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు యూస్ చేసుకుంటుంది. ఇది ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్ అంతా జరగటానికి మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. ఈ ఇన్సులిన్ అనే హార్మోను మన బాడీలో ఉండే ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్ ద్వారా సెక్రీట్ అవుతుంది. వన్స్ గ్లూకోజ్ బ్లడ్లోకి రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఇన్సులిన్ సీన్లోకి వస్తుంది. ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ అబ్జార్బ్ చేసుకోవటానికి ఇన్సులిన్ హెల్ప్ చేస్తుంది. అయితే కొన్నిసార్లు మన బాడీ ఇన్సులిన్ని సెక్రీట్ చేయలేదు, లేదా కావాల్సినంత ఇన్సులిన్ని సెక్రీట్ చేయలేదు. అప్పుడు గ్లూకోజ్ని సెల్స్ అబ్జార్బ్ చేసుకోలేవు. కాబట్టి ఆ గ్లూకోజ్ అనేది బ్లడ్లోనే అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటుంది. దాన్ని డయాబెటీస్ అంటారు. 1 in 4 పీపుల్ అంటే 4లో ఒకళ్ళకి ఆ డయాబెటీస్ ఉందన్నది కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు కొంతమందికి. అలాంటి వాళ్ళకి మరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ. 1 or 2 times ఈ గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో పెరిగితే పర్వాలేదు, కానీ లాంగ్ రన్లో ఇలాగే పెరుగుతూ ఉన్నాయనుకోండి మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఏంటంటే నర్వ్స్ డ్యామేజ్ అవ్వచ్చు, లేదా ఐ ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, స్ట్రోక్స్ రావచ్చు, లేదా ఇంకేదైనా ఇంటర్నల్ ఆర్గన్ పాడవచ్చు. ఈ డయాబెటీస్ అన్ని టైమ్స్లో ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకే వస్తుంది, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకే వస్తుంది అని చెప్పడానికి ఏం లేదండి. కొంతమందికి చైల్డ్హుడ్ నుంచే రావచ్చు. ఈ డయాబెటీస్లో రకాలు ఉంటాయి. సో ఇప్పుడు డయాబెటీస్లో టైప్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, టైప్ 1 డయాబెటీస్. దీన్ని జువెనైల్ డయాబెటీస్ అని కూడా అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే మన బాడీ ఎప్పుడైతే ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయలేదో అప్పుడు టైప్ 1 డయాబెటీస్ అంటారు. వీళ్ళు జనరల్గా ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటారు. అంటే మనం ఆర్టిఫిషియల్గా బయట నుంచి టాబ్లెట్స్ తీసుకోవటమో లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవటమో జరుగుతుంది. సెకండ్ వన్ టైప్ 2 డయాబెటీస్. ఈ డయాబెటీస్లో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కానీ మన సెల్స్ అనేవి దానికి రెస్పాండ్ అవ్వవు, ఇన్సులిన్ని కరెక్ట్గా అబ్జర్బ్ చేసుకోలేవన్నమాట. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా కామన్ టైప్ ఆఫ్ డయాబెటీస్ అండి. అండ్ ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 3, గెస్టేషనల్ డయాబెటీస్.
ఈ డయాబెటీస్ ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉమెన్లో వస్తుంది అండ్ అందరికీ రావాలి అన్న రూల్ ఏమీ లేదు అండ్ ఇది జనరల్గా డెలివరీ అయిపోగానే పోతుంది. ప్రీ డయాబెటీస్, ఇందులో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువగానే ఉంటాయి, కానీ అది డయాబెటీస్ అని కన్సిడర్ చేసే అంత ఎక్కువగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 70 to 99 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అంటే mg/dl అనేది నార్మల్ వాల్యూస్గా కన్సిడర్ చేస్తారు. అదే ప్రీ డయాబెటీస్ అంటే 100 to 125 mg/dl ఉంటుంది. అదే డయాబెటీస్ అయితే 126 and 126 పైనే ఉంటుంది. అంటే నేను చెప్పిన వాల్యూస్ అన్నీ ఫాస్టింగ్లో కన్సిడర్ చేసే వాల్యూస్ అండి, అండ్ పోస్ట్ లంచ్లో మళ్ళీ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అండ్ ఈ ప్రీ డయాబెటీస్ వాళ్ళు ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోయినా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ప్రీ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ ఇలాంటివి రెగ్యులర్గా చేస్తామో అప్పుడు మన బాడీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటుంది. ఈ ప్రీ డయాబెటీస్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే బ్లడ్ టెస్ట్ వల్ల. దీనికి మనం చేసే టెస్ట్లు ఎఫ్పిజి టెస్ట్, ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ టెస్ట్ లేదా A1C టెస్ట్. చాలా తక్కువగా ఓజీటీటీ టెస్ట్ అంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్. ఈ ఓజీటీటీ టెస్ట్ అనేది చాలా తక్కువగా చేస్తారు, బట్ A1C అండ్ ఎఫ్పిజి టెస్ట్లు అనేవి చాలా కామన్గా చేస్తారు. ఈ A1C టెస్ట్లో పాస్ట్ 3 monthsలో మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనే దాన్ని యావరేజ్ తీస్తారు. అదే ఎఫ్పిజి టెస్ట్ అండ్ ఓరల్ గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్లో ఆ టైంలో ఆఫ్టర్ లంచ్ కానీ పోస్ట్ లంచ్ కానీ ఎలా ఉన్నాయి అనేది తీస్తారు. కానీ రిమైనింగ్ 2 టెస్ట్ ఎఫ్పిజి టెస్ట్ కానీ ఓజీటీటీ టెస్ట్లు కానీ ఆ టైంలో మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రమే తెలుస్తుంది. సో ఒక పర్సన్ ప్రీ డయాబెటిక్ అని తెలిస్తే సో బిఫోర్ ప్రోగ్రెసింగ్ దాట్ టు టైప్ 2 డయాబెటీస్ తను హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే లైక్ వెయిట్ లూజ్ అవటం కానీ లేదా హెల్తీ డైట్ ప్లాన్ ఉండటం కానీ ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తే మెడికేషన్ కూడా అవసరం లేదు. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి మాత్రమే. ప్రీ డయాబెటీస్ వాళ్ళకి అండ్ టైప్ 2 డయాబెటీస్కి సిమిలర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. లైక్ ఓవర్ వెయిట్ ఉండటం కానీ లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉండటం కానీ హై బ్లడ్ ప్రెషర్ హిస్టరీ ఉండటం కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం కానీ లేదా ఏజ్ కూడా మ్యాటర్స్ లైక్ అబవ్ 45 years ఉండటం కానీ ఇలాంటివన్నమాట. మనం డయాబెటీస్ని మేనేజ్ చేయాలి అంటే అపార్ట్ ఫ్రమ్ హెల్తీ ఫుడ్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మనకి మెడిసిన్స్ కూడా కావాలి. మనకి ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉంది అండ్ మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఎంత మాత్రం కంట్రోల్ చేయగలదు అనే దాని మీద బేస్ చేసుకొని మనకి మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ మెడిసిన్స్ ఐదర్ ఓరల్ మెడిసిన్స్ అయినా అవ్వచ్చు లేదా ఇంజెక్టబుల్ మెడిసిన్స్ అయినా అవ్వచ్చు. ఓరల్ మెడిసిన్స్ అంటే ది మెడిసిన్స్ వీ టేక్ బై మౌత్ అండ్ ఇంజెక్టబుల్స్ అంటే ఇంజెక్షన్స్. జనరల్గా డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ తోటి స్టార్ట్ చేస్తుంటారు. ఈ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ అనేది ది అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ మన బాడీ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని లోవర్ చేస్తూ అండ్ ఇన్సులిన్ని మన బాడీ బెటర్గా యూస్ చేసుకునేలా చేస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ కనుక వచ్చినట్టయితే ముందు ఫిజికల్ యాక్టివిటీతో లేదా హెల్దీ ఫుడ్ డైట్ తోటి ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తక్కువ అవటానికి ట్రై చేయాలి. ఒకవేళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫిజికల్ యాక్టివిటీతో కానీ గుడ్ డైట్తో కానీ రెడ్యూస్ కాకపోతే అప్పుడు డాక్టర్స్ ఇన్సులిన్ కానీ మెట్ఫార్మిన్ పిల్స్ కానీ ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది. ఇన్ కేస్ గెస్టేషనల్ డయాబెటీస్ అనేది ట్రీట్ చేయకుండా అలాగే వదిలేస్తే మన లోపల ఉన్న బేబీకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లైక్ ప్రీమెచ్యూర్ బేబీస్ అయినా ఉండొచ్చు లేదా బేబీ ఒక్కోసారి చనిపోయి కూడా ఉండొచ్చు.
సో ఈ ఇన్సులిన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో దీని ఆన్సెట్ ఒక టైంలో ఉంటుంది, పీక్స్ అంటే స్ట్రాంగెస్ట్ ఎఫెక్ట్ ఒక టైంలో ఉంటుంది, దాని డ్యూరేషన్ ఒక టైంలో ఉంటుంది, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ తక్కువ అవటం కూడా ఇంకొక టైంలో ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఆన్సెట్ అని మనం ఎప్పుడు అంటామంటే, మనం ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయగానే ఒక పర్టిక్యులర్ టైంలో అది వర్క్ అవ్వటం స్టార్ట్ అవుతుంది, దాన్ని ఆన్సెట్ అంటాం. అండ్ ఒక డిఫరెంట్ లెంత్ ఆఫ్ టైంలో అది ఉంటుంది, దాన్ని మనం డ్యూరేషన్ అంటాము. అండ్ పీక్ అని మనం ఎప్పుడు అంటామంటే, ఒక పర్టిక్యులర్ టైంలో ఆ డ్రగ్ స్ట్రాంగెస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది, దాన్ని మనం పీక్స్ అంటాము. సో ఈ ఇన్సులిన్ టైప్స్ ఏవి అంటే, ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్, షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్, ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్ అండ్ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్. ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్. ఈ ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది ఇంజెక్ట్ చేసిన 15 minutesకి వర్క్ చేయటం మొదలెడుతుంది. అండ్ ఇది స్ట్రాంగెస్ట్ ఎఫెక్ట్ 1 hourలో చూపిస్తుంది. అండ్ దీని ఎఫెక్ట్ 2 to 4 hours వరకు ఉంటుంది. షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది మనం ఇంజెక్ట్ చేసిన 30 minutes లోపల వర్క్ చేయటం స్టార్ట్ అవుతుంది. అండ్ స్ట్రాంగెస్ట్ ఎఫెక్ట్ అనేది 2 to 3 hours చూపిస్తుంది. అండ్ దాని ఎఫెక్ట్ డ్యూరేషన్ 3 to 6 hours వరకు ఉంటుంది. ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది మనం ఇంజెక్ట్ చేసిన 2 to 4 hours లోపల వర్క్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అండ్ దీని స్ట్రాంగెస్ట్ ఎఫెక్ట్ అనేది 4 to 12 hours మధ్యలో ఉంటుంది. అండ్ దీని డ్యూరేషన్ 12 to 18 hours వరకు ఉంటుంది. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది మనం ఇంజెక్ట్ చేసిన కొన్ని అవర్స్ తర్వాత వర్క్ అవటం మొదలెడుతుంది. అండ్ దీని డ్యూరేషన్ అనేది 24 hours వరకు ఉంటుంది. ఇంకొన్ని అయితే 24 hours కంటే ఎక్కువే ఉంటాయి. ఒక్కోసారి మనకి డాక్టర్స్ ప్రీ మిక్స్డ్ ఇన్సులిన్స్ ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది. ప్రీ మిక్స్డ్ ఇన్సులిన్స్ అంటే 2 types ఆఫ్ ఇన్సులిన్స్ని మిక్స్ చేసేస్తారనమాట. అంటే ఒకటి షార్ట్ యాక్టింగ్ అండ్ ఒకటి ఇంటర్మీడియట్ యాక్టింగ్, లేదా ఒకటి షార్ట్ యాక్టింగ్ అండ్ ఇంకోటి లాంగ్ యాక్టింగ్, ఇలా మిక్స్ చేసేస్తారనమాట. ఫస్ట్ కైండ్ అనేది మన బాడీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని త్రూ ద డే కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ అట్ మీల్ టైంలో మనం తినేటప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ని మనం డిఫరెంట్ వేస్లో తీసుకోవచ్చు. లైక్ నీడిల్ అండ్ సిరంజెస్ ఉంటాయి, లేదా ఇన్సులిన్ పెన్ ఉంటుంది, ఇన్సులిన్ పంప్ ఉంటుంది, ఇంజెక్టర్స్ ఉంటాయి, జెట్ ఇంజెక్టర్స్ ఉంటాయి. ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. కానీ జెట్ ఇంజెక్టర్స్ అనేది చాలా తక్కువగా యూస్ చేస్తాం. ఈ నీడిల్ అండ్ సిరింజ్ అనేది ఎలా యూస్ చేస్తాము అంటే, ఇన్సులిన్ని మనకు కావాల్సిన డోసు వయల్లో ఉంచి సిరంజ్లోకి తీసుకున్న తర్వాత అది మన బాడీలోకి మనం ఇంజెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అది డిఫరెంట్ ప్లేసెస్ ఉంటుంది, లైక్ బెల్లీ కానీ, థైస్ కానీ, ఆర్మ్స్ కానీ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఇంజెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఈ ఇన్సులిన్ అనేది మనం బెల్లీ దగ్గర అంటే పొట్ట దగ్గర చేసుకుంటే మాత్రం దాని ఎఫెక్ట్ కొంచెం త్వరగా ఉంటుంది. కానీ రోజు ఒకే ప్లేస్లో చేసుకోకూడదు, ఆ డిఫరెంట్ ప్లేసెస్ అనేది మారుస్తూ ఉండాలన్నమాట. ఈ ఇన్సులిన్ పెన్స్ అనేవి చూడటానికి నార్మల్ పెన్ లాగే ఉంటాయి, కానీ స్టార్టింగ్లో దానికి ఒక నీడిల్ ఉంటుందన్నమాట. కొన్ని పెన్స్ డైరెక్ట్గా ఇన్సులిన్తో ఫిల్ అయ్యి వస్తాయన్నమాట. వన్స్ యూస్ చేసుకున్న తర్వాత అది డిస్పోజ్ చేసేయచ్చు. అండ్ ఈ పెన్స్ అనేవి నీడిల్ అండ్ సిరంజెస్ కంటే కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఇన్సులిన్ పంప్. ఈ ఇన్సులిన్ పంప్ అనేది స్మాల్ డోసెస్ అండ్ స్టడీ డోసెస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఈ డోసెస్ అనేవి త్రూ అవుట్ ద డే మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇన్సులిన్ ఇన్హేలర్స్.
ఈ ఇన్హేలర్స్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసిందే అండి. ఆ పౌడర్డ్ ఇన్సులిన్ అనేది ఇన్హేలర్ ద్వారా మనం నోట్లోకి తీసుకుంటాము. అండ్ ఈ డివైస్ ద్వారా ఆ పౌడర్ అనేది మన లంగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి త్వరగా బ్లడ్లో కలిసిపోయి ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. ఇంజెక్షన్ పోర్ట్స్. ఈ ఇంజెక్షన్ పోర్ట్ అనే దానికి ఒక స్మాల్ ట్యూబ్ ఉంటుంది అండ్ ఆ ట్యూబ్ని మన స్కిన్లోకి మనం ఇన్సర్ట్ చేస్తాము. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం నీడిల్స్ సిరింజెస్ లాగా ఇన్సులిన్ తీసుకున్న ప్రతిసారి మన స్కిన్ని పంక్చర్ చేయాల్సిన పని ఉండదండి. దీన్ని ఒక్కసారి ఇన్సర్ట్ చేస్తే అది 3 days వరకు అలాగే స్కిన్లో ఉంచుకోవచ్చు అన్నమాట. అండ్ మనం డైలీ యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా లైక్ స్నానం చేసేటప్పుడు కూడా మనం అది రిమూవ్ చేయాల్సిన పని లేదు. కంటిన్యూస్గా 3 days అది వర్క్ అవుతుంది. జెట్ ఇంజెక్టర్స్. ఈ జెట్ ఇంజెక్టర్స్ అనేవి ఒక ఫైన్ స్ప్రే ఆఫ్ ఇన్సులిన్ని హై ప్రెషర్లో మన స్కిన్లోకి ఇంజెక్ట్ చేస్తుందన్నమాట ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నీడిల్స్. మనం తీసుకునే ఇన్సులిన్ వల్ల అడ్వాంటేజెస్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. లైక్ హైపోగ్లైసీమియా అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కావాల్సిన దానికంటే కూడా తక్కువ చేస్తూ ఉంటాయన్నమాట. దాన్ని హైపోగ్లైసీమియా అంటాము. అండ్ స్టొమక్ అప్సెట్ లేదా వెయిట్ గెయిన్ ఇలాంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో బిఫోర్ స్టార్టింగ్ డయాబెటీస్ మెడిసిన్స్ మనము మన డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారానే టాబ్లెట్స్ తీసుకుంటే బెటర్ అన్నమాట. థైరాయిడ్ అనేది ఒక స్మాల్ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ అవర్ నెక్. ఈ థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అంటే డక్ట్లోకి కాకుండా వీటి హార్మోన్స్ని డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేస్తాయన్నమాట. వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం అన్నమాట. అయితే థైరాయిడ్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గన్కి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గన్కి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ మన హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా ఈ థైరాయిడ్ గ్లాండ్ 3 types ఆఫ్ హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. అవేంటంటే T3, T4 అండ్ క్యాల్సిటోనిన్. T3 అంటే ట్రై అయోడోథైరోనిన్, T4 అంటే థైరాక్సిన్. ఈ హార్మోన్స్ మన మెటబాలిక్ రేట్ అండ్ ప్రోటీన్ సింథసిస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అండ్ పిల్లల్లో అయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే కరెక్ట్ అమౌంట్లో మన బాడీలో సెక్రెట్ అవ్వవో అప్పుడు న్యాచురల్ యాక్టివిటీస్ అన్నీ స్లో డౌన్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. ఈ హార్మోన్స్ కావాల్సిన దానికంటే తక్కువగా సెక్రెట్ అయినా లేదా ఎక్కువగా సెక్రెట్ అయినా చాలా రకాల డిసార్డర్స్ వస్తాయి. అవేంటంటే హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ నాడ్యూల్స్, థైరాయిడ్ క్యాన్సర్, థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్ అంటే థైరాయిడిటిస్ లేదా గాయిటర్ అంటే థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్. ఇందులో కామన్ డిసార్డర్ ఏది అంటే హైపోథైరాయిడిజం. దీన్ని అండర్ యాక్టివ్ థైరాయిడ్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే మన బాడీలో కావాల్సినంత థైరాయిడ్ హార్మోన్ సెక్రెట్ అవ్వనప్పుడు వస్తుంది. ఈ హైపోథైరాయిడిజం అనేది మెన్లో కంటే కూడా విమెన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఇది ఏ ఏజ్లో అయినా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇది ట్రీట్ చేయకుండా కనుక అలాగే వదిలేస్తే చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేదా కొన్ని సివియర్ కేసెస్లో డెత్ కూడా చూస్తూ ఉంటాము. అండ్ ఈ హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే నార్మల్ టెంపరేచర్లో కూడా మనకి చలి పెడుతూ ఉంటుంది. అండ్ తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటాము. మజిల్ వీక్నెస్ వస్తుంది, త్వరగా టైర్డ్ అయిపోతూ ఉంటాము. అండ్ డ్రై పేల్ స్కిన్ వస్తుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది. అండ్ త్వరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఏ చిన్న విషయం జరిగినా కూడా త్వరగా డిప్రెషన్ అంటూ వచ్చేస్తుంది.
ఈ హైపోథైరాయిడిజం ఉన్న విమెన్ కన్సీవ్ అయినప్పుడు చాలా రకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ థైరాయిడ్ అనేది మన బాడీ డైలీ ఫంక్షన్స్కి మ్యాక్సిమం అన్నిటికీ రెస్పాన్సిబుల్ కాబట్టి, లైక్ హార్ట్ బీట్, మెటబాలిజం, ఇలాంటి వాటికి టెంపరేచర్ కంట్రోల్, ఇలాంటి వాటి అన్నిటికీ ఇది రెస్పాన్సిబుల్ కాబట్టి ప్రెగ్నెంట్ విమెన్ చాలా రకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. హైపోథైరాయిడిజంని ఎలా కన్ఫర్మ్ చేస్తాము అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా. TSH అనే టెస్ట్ ద్వారా ఈ హైపోథైరాయిడిజంని డయాగ్నోస్ చేయొచ్చు. మన థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడైతే కావాల్సిన హార్మోన్స్ సరిగ్గా సెక్రీట్ చేయదో అప్పుడు మన పిట్యూటరీ గ్లాండ్ అనేది TSHని, థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి బూస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మన బ్లడ్లో TSH లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ హార్మోన్స్ని మరి ఇంక్రీజ్ చేయాలి కదా, స్టిమ్యులేట్ చేయాలి కదా, అందుకని ఈ TSH లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అది హైపోథైరాయిడిజం అంటారు. అలాగే T4 టెస్ట్ అంటే థైరాక్సిన్ లెవెల్ టెస్ట్ ద్వారా కూడా హైపోథైరాయిడిజంని డయాగ్నోస్ చేయొచ్చు. ఈ హైపోథైరాయిడిజంకి ట్రీట్మెంట్ ఏంటి అంటే డైలీ లీవోథైరాక్సిన్ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ట్యాబ్లెట్స్ మన బాడీలో కావాల్సినంత హార్మోన్ లెవెల్స్ని రీస్టోర్ చేస్తూ ఉంటాయి. థైరాయిడిజం వాళ్ళకి జనరల్గా స్పెసిఫిక్ డైట్ అంటూ ఏం లేదు, బట్ కొన్ని గుర్తుపెట్టుకుంటే బెటర్. లైక్ ఈట్ అ బ్యాలెన్స్డ్ డైట్ అంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఫుల్గా ఫంక్షన్ అవ్వాలి అంటే అయోడిన్ అనేది ఎక్కువగా తీసుకుంటే బెటర్. లైక్ వెజిటేబుల్స్లో కానీ అయోడైజ్డ్ సాల్ట్ కానీ ఇట్లా అయోడిన్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటే బెటర్ మన థైరాయిడ్ గ్లాండ్ మంచిగా ఫంక్షన్ అవ్వడానికి. సాయ్ ఇంటేక్ని కూడా రెడ్యూస్ చేస్తే మంచిది. లైక్ సోయా బీన్స్ కానీ సోయా చంక్స్ కానీ ఇలాంటివి తక్కువగా తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇవి మన మెడికేషన్ని సరిగ్గా అబ్జార్బ్ చేసుకొనివ్వకుండా చేస్తాయి. అందుకనే మన మెడిసిన్స్ తీసుకున్న 2 hours ముందు కానీ 2 hours తర్వాత కానీ ఈ సోయా బీన్స్ అంటే సాయ్ ఫుడ్స్ అనేవి తీసుకోకుండా ఉంటే బెటర్. సాయ్ ఫుడ్స్ లాగానే ఫైబర్ ఫుడ్స్ కూడా మన హార్మోన్ అబ్జార్ప్షన్ తోటి ఒక్కోసారి ఇంటర్ఫియర్ అవుతుంది కాబట్టి అది కూడా తక్కువ తీసుకుంటే బెటర్. కానీ ఫైబర్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్, అందుకనే పూర్తిగా అవాయిడ్ చేయొద్దు, బట్ కొంచెం రెడ్యూస్ చేసుకోండి. ఈ ప్రెగ్నెంట్ విమెన్లో హైపోథైరాయిడిజం కనుక వస్తే ఇవి చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ లో బర్త్ వెయిట్ కావచ్చు, మిస్క్యారేజ్ అవ్వచ్చు, ఎనీమియా రావచ్చు, లేదా బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాబ్లం రావచ్చు, లేదా చాలా రకాల బర్త్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ హైపోథైరాయిడిజం ఉంటే మెడిసిన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. అండ్ మన టెస్ట్ల గురించి కూడా డాక్టర్తో కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తూ ఉంటే బెటర్. అండ్ చాలా రకాల లైక్ ప్రెగ్నెంట్ టైంలో మనకి చాలా రకాల విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, న్యూట్రియంట్స్ కావాలి, అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా తింటూ ఉంటే బెటర్. హైపర్ థైరాయిడిజం, దీన్ని ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే మన థైరాయిడ్ గ్లాండ్ టూ మచ్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్ని రిలీజ్ చేసినప్పుడు హైపర్ థైరాయిడిజం వస్తుంది. ఈ హైపర్ థైరాయిడిజం అనేది మన బాడీ మెటబాలిజంని స్పీడప్ చేసేస్తుంది. ఇది ఇలా స్పీడ్ అవ్వటం వల్ల మన బాడీది వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది అండ్ హార్ట్ బీట్ది కూడా ఇర్రెగ్యులర్ అయిపోతుంది. సిమ్టమ్స్ ఇందాక చెప్పినట్టుగా ఈ హార్మోన్స్ మన బాడీలోకి ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల మన బాడీ మెటబాలిక్ రేట్ అనేది పెరిగేసి వెయిట్ లాస్ అవ్వటం, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండటం, అలాగే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉండటం, అండ్ విమెన్లో అయితే గనక ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉండటం. ఇంకొన్ని సిమ్టమ్స్ ఏంటి అంటే అపెటైట్ ఇంక్రీజ్ అవ్వటం, వీక్నెస్, రెస్ట్లెస్నెస్ రావటం, ఇన్ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్. అదే మెన్లో అయితే కనుక బ్రెస్ట్ డెవలప్మెంట్ అవ్వటం అండ్ విమెన్లో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉండటం.
ఇవన్నీ నార్మల్ సిమ్టమ్స్. ఇంకొన్ని డేంజరస్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఉంటే కనుక వెంటనే వెళ్ళి డాక్టర్ని కలిస్తే మంచిది. అవి ఏంటి అంటే కళ్ళు తిరిగినట్టు ఉండటం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, లేదా కాన్షియస్నెస్ లూజ్ అవటం, ఇలాంటివన్నమాట. ఒక్కొక్కసారి హైపర్ థైరాయిడిజం అనేది ఎక్కువగా ఉంటే ఇది హార్ట్ ఫెయిల్యూర్కి కూడా దారితీస్తుందన్నమాట. ఈ హైపర్ థైరాయిడిజంని చాలా వేస్లో డయాగ్నోస్ చేయొచ్చు. అది ఏంటంటే ఫిజికల్ ఎగ్జామ్, బ్లడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్, థైరాయిడ్ అల్ట్రాసౌండ్ లేదా ట్రైగ్లిజరైడ్ టెస్ట్, ఇలాంటివి చాలా రకాలుగా మనం ఈ హైపర్ థైరాయిడిజంని డయాగ్నోస్ చేయొచ్చు. బ్లడ్ టెస్ట్ వల్ల ఏం తెలుస్తుంది అంటే మన బాడీలో హై లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఈ హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ T3 అండ్ T4 అనేవి నార్మల్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది నార్మల్ దానికంటే కూడా తక్కువగా ఉంటుంది. ఫిజికల్ ఎగ్జామ్ ఎలా చేస్తాము అంటే మన థైరాయిడ్ గ్లాండ్ నార్మల్ సైజ్ కంటే కూడా లార్జ్గా అంటే చాలా పెద్దగా ఉబ్బిపోయినట్టు, గొంతంతా ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది. ఇలా మనం హైపర్ థైరాయిడిజంని గుర్తించవచ్చు. లేదా హ్యాండ్ ట్రిమర్స్, హ్యాండ్ ఇలా ఉంటే ఇలా షేక్ అవుతూ ఉంటాయన్నమాట. దీని ద్వారా కూడా మనం హైపర్ థైరాయిడిజంని గుర్తించవచ్చు. విజిబిలిటీ అయితే మన థైరాయిడ్ గ్లాండ్ స్వెల్ అయిపోయి గాయిటర్లా ఉండటం, లైక్ సిమెట్రికల్గా మొత్తం గ్లాండ్ అయినా ఉబ్బుతుంది, లేదా వన్ సైడెడ్ గ్లాండ్ అయినా కొంచెం స్వెల్ అయిపోతుంది. అండ్ మన ఐస్ కూడా ఉబ్బిపోయి ఇంకాసేపట్లో ఊడి కింద పడతాయేమో అన్నట్టు ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ హైపర్ థైరాయిడిజంలో. ఇంకొక టెస్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ టెస్ట్. ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి హై మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది. దీనివల్ల మన బాడీ కొలెస్ట్రాల్ని ఎక్కువగా బర్న్ చేసుకుంటుంది. దీనివల్ల లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నాయా లేదా నార్మల్గా ఉన్నాయా అని తెలుసుకుంటే ఈ హైపర్ థైరాయిడిజం కూడా డయాగ్నోస్ చేయొచ్చు. ఇంకొక టెస్ట్ వచ్చేసి ట్రైగ్లిజరైడ్ టెస్ట్. ఇది కొలెస్ట్రాల్ టెస్ట్ లాగానే లో అమౌంట్స్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయన్నమాట. మన మెటబాలిక్ రేట్ అనేది పెరగటం వల్ల ట్రైగ్లిజరైడ్స్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి. ఇంకొక టెస్ట్ థైరాయిడ్ అల్ట్రాసౌండ్. దీనివల్ల మన థైరాయిడ్ గ్లాండ్ యొక్క సైజు, షేప్ అనేది తెలుస్తుంది. అంటే నార్మల్ ఉందా లేదా ఇర్రెగ్యులర్ ఉందా అనేది తెలుసుకోవచ్చు. లేదా థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి ఏమన్నా ఉన్నాయా అని కూడా తెలుస్తుంది అనమాట. ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే ఏంటి అంటే సాలిడ్ లంప్స్, గట్టిగా లంప్స్ అనేవి మన థైరాయిడ్ గ్లాండ్లో ఫామ్ అయి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి క్యాన్సరస్ కాదండి, నార్మల్గానే ఉంటాయి. కొంచెం పర్సెంటేజ్ మాత్రం అవి క్యాన్సరస్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రీట్మెంట్. ఈ హైపర్ థైరాయిడిజం పేషెంట్స్కి ఏం ట్రీట్మెంట్ చేస్తాము అంటే ఫస్ట్ యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ ఇస్తాము, తర్వాత రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ ఇస్తాము. ఇవి రెండూ కనుక పని చేయకపోతే లాస్ట్ ఆప్షన్ సర్జరీ చేస్తాము. హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ అనేది మన డిసీజ్ సివియారిటీని బట్టి కానీ మన ఏజ్ని బట్టి కానీ చేయటం జరుగుతుంది. యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్. ఈ మెడిసిన్స్ అనేవి మన థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తోటి ఇంటర్ఫియర్ అవుతాయి. మెథిమజోల్ అనేది కామన్గా ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్. ఆ తర్వాత ప్రొపైల్ థయోయురాసిల్ అనేది మన ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలో యూస్ చేస్తూ ఉంటారనమాట.
ఈ డ్రగ్స్ ఒక్కోసారి అంటే రేర్గా మన బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్ కౌంట్ని తక్కువ చేస్తూ ఉంటుంది. అంటే నార్మల్ రేంజ్ కన్నా కూడా చాలా తక్కువలోకి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్కోసారి చనిపోవచ్చు కూడా. సో ఇది రేర్ కండిషన్ అయినా సరే సీరియస్ కండిషన్ కాబట్టి మనం డాక్టర్స్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసి మన డోసెస్ని ఏమన్నా అడ్జస్ట్ చేయాలా వద్దా అనేది రెగ్యులర్గా కనుక్కుంటూ ఉంటే మంచిది. రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ. ఈ థెరపీలో మన బాడీలో ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని డ్యామేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మెథడ్ ఎవరికి యూస్ చేస్తాము అంటే ఎవరికైతే యాంటీ థైరాయిడ్ మెడిసిన్స్ లేదా సర్జరీ అనేది సూట్ అవ్వదో అలాంటి వాళ్ళకి రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ అనేది యూస్ చేస్తూ ఉంటాము. సర్జరీ, దీన్ని థైరాయిడెక్టమీ అని కూడా అంటారు. ఇందులో మన థైరాయిడ్ గ్లాండ్ని అంటే పూర్తి గ్లాండ్ కానీ లేదా ఏ పార్ట్ వరకు అయితే స్వెల్ అయిపోయి ఉందో ఇన్ఫెక్ట్ అయ్యి ఉందో ఆ పార్ట్ వరకు కానీ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ ఎఫెక్టివ్ మెథడ్ ఫర్ హైపర్ థైరాయిడిజం అని చెప్పొచ్చు. వీటితో పాటు ఒక్కోసారి డాక్టర్స్ ఈ హైపర్ థైరాయిడిజంకి బీటా బ్లాకర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది. లైక్ మన థైరాయిడ్ హార్మోన్స్ ఎఫెక్ట్స్ని తక్కువ చేయడానికి, లైక్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ని, హ్యాండ్ ట్రెమర్స్ని, వీటన్నిటిని కూడా రెడ్యూస్ చేస్తూ ఉంటాయన్నమాట. సీరియస్ కాంప్లికేషన్స్. ఈ హైపర్ థైరాయిడిజము ఎక్స్ట్రీమ్గా ఉన్న వాళ్ళకి కొన్ని సీరియస్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అవి కొన్ని లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉండొచ్చు. లైక్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, దీనివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఇంకేదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్. ఈ ప్రెగ్నెన్సీలో హైపర్ థైరాయిడిజం కనుక వస్తే చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ హై బీపీ ఉండొచ్చు, లేదా బేబీది వెయిట్ తక్కువగా ఉండొచ్చు, ప్రీమెచ్యూర్ బేబీ పుట్టొచ్చు, లేదా మిస్క్యారేజ్ అవ్వచ్చు. ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కువ కాలం గనక ఈ హైపర్ థైరాయిడిజంకి మనం ఏ ట్రీట్మెంట్ లేకుండా ఉంటే కాంప్లికేషన్స్ అనేవి చాలా సీరియస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మన బాడీలో ఏదైనా చేంజెస్ ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకొని మెడిసిన్స్ తీసుకోవటం మంచిది. థైరాయిడిటిస్ అంటే థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్. ఇందులో మన థైరాయిడ్ గ్లాండ్ అనేది స్వెల్ అయిపోయి ఉంటుంది. దీనివల్ల థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఐదర్ ఓవర్గా అయినా ప్రొడ్యూస్ అవ్వచ్చు, లేదా తక్కువగా అయినా ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఇందులో 3 phases ఉంటాయి. ఆ ఫేజెస్ ఏమిటంటే థైరోటాక్సిక్ ఫేజ్, హైపోథైరాయిడ్ ఫేజ్ అండ్ యూథైరాయిడ్ ఫేజ్. థైరోటాక్సిక్ ఫేజ్, ఈ ఫేజ్లో థైరాయిడ్ గ్లాండ్ అనేది స్వెల్ అయిపోయి థైరాయిడ్ హార్మోన్స్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. హైపోథైరాయిడ్ ఫేజ్, ఆల్రెడీ థైరోటాక్సిక్ ఫేజ్లో ఎక్సెసివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఉంటాయి కాబట్టి మన థైరాయిడ్ గ్లాండ్ ఇంకా హార్మోన్స్ని రిలీజ్ చేయలేదు. ఆ టైంలో హైపోథైరాయిడిజం వస్తుంది. దీన్నే హైపోథైరాయిడ్ ఫేజ్ అంటారు. యూథైరాయిడ్ ఫేజ్, ఈ యూథైరాయిడ్ ఫేజ్లో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి. ఈ యూథైరాయిడ్ ఫేజ్ ఎప్పుడొస్తుంది అంటే థైరోటాక్సిక్ ఫేజ్ తర్వాత అది హైపోథైరాయిడ్ ఫేజ్కి వెళ్ళే ముందు టెంపరీగా ఈ ఫేజ్ వస్తుంది. లేదా మన థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ తర్వాత ఎప్పుడైతే రికవర్ అవుతుందో ఆ టైంలో అయినా ఈ యూథైరాయిడ్ ఫేజ్ వచ్చేసి మన హార్మోన్ లెవెల్స్ అనేవి నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సింప్టమ్స్ ఆఫ్ థైరాయిడిటిస్. ఇక్కడ థైరాయిడ్ సెల్ డ్యామేజ్ అనేది ఫాస్ట్గా ఉన్నప్పుడు
మన థైరాయిడ్ హార్మోన్స్ అనేవి బ్లడ్లో రిలీజ్ అయ్యి అక్కడ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఆ టైంలో హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా చూస్తాం. అలాగే థైరాయిడ్ సెల్ డ్యామేజ్ అనేది మరీ స్లో చేయటం వల్ల అక్కడ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మన బ్లడ్లో చాలా లో అయిపోయి హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మనకి హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అంటే హైపర్ థైరాయిడిజంకి లీడ్ చేసినప్పుడు హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం హార్మోన్ లెవెల్స్ అనేవి లో అయినప్పుడు హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. టైప్స్ ఆఫ్ థైరాయిడిటిస్. ఈ థైరాయిడిటిస్ అనేవి చాలా రకాలుగా వస్తుంది. అవేమిటంటే హాషిమోటోస్ థైరాయిడిటిస్, సబ్ అక్యూట్ థైరాయిడిటిస్, అక్యూట్ థైరాయిడిటిస్, సైలెంట్ థైరాయిడిటిస్, పోస్ట్ పార్టమ్ థైరాయిడిటిస్, డ్రగ్ ఇండ్యూస్డ్ థైరాయిడిటిస్ అండ్ రేడియేషన్ ఇండ్యూస్డ్ థైరాయిడిటిస్. హాషిమోటోస్ థైరాయిడిటిస్. ఈ థైరాయిడిటిస్ ఎప్పుడొస్తుంది అంటే మనలో ఉన్న యాంటీబాడీస్ ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేస్తాయో అప్పుడు ఈ థైరాయిడిటిస్ వస్తుంది. ఈ సిమ్టమ్స్ అనేవి సిమిలర్ టు హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో ఉన్న సిమ్టమ్సే మనం ఈ హాషిమోటోస్ థైరాయిడిటిస్లో కూడా చూస్తాం. సబ్ అక్యూట్ థైరాయిడిటిస్. దీన్ని డీక్వర్వైన్స్ థైరాయిడిటిస్ అని కూడా అంటాము. ఇది దేని వల్ల వస్తుంది అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే పెయిన్ అంటూ ఉంటుంది. మన థైరాయిడ్ గ్లాండ్ పెయిన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ కూడా చూస్తాము అండ్ ఫాలోడ్ బై హైపోథైరాయిడిజం. ఇది కొన్ని నెలల్లో సిమ్టమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ హైపోథైరాయిడిజం అనేది పర్మనెంట్గా ఉండొచ్చు కానీ ట్రీట్ చేయొచ్చు. అక్యూట్ థైరాయిడిటిస్. దీన్ని సపరేటివ్ థైరాయిడిటిస్ అని కూడా అంటాము. ఇది దేని వల్ల వస్తుంది అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అండ్ సిమ్టమ్స్ అనేవి సబ్ అక్యూట్ థైరాయిడిటిస్కి ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి. అండ్ ఇవి కూడా కొన్ని మంత్స్లో లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిన తర్వాత సిమ్టమ్స్ అనేవి పోయే ఛాన్సెస్ ఉంటాయి. సైలెంట్ థైరాయిడిటిస్. ఇది దేని వల్ల వస్తుందంటే మన యాంటీబాడీస్ మన థైరాయిడ్ గ్లాండ్ మీద అటాక్ చేసినప్పుడు వస్తుంది. అండ్ సిమ్టమ్స్ అనేవి సేమ్ సబ్ అక్యూట్ థైరాయిడిటిస్ అండ్ అక్యూట్ థైరాయిడిటిస్కి ఏవైతే ఉంటాయో అవే చూస్తాం. అండ్ సిమ్టమ్స్ 12 to 18 months లోపు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పోస్ట్ పార్టమ్ థైరాయిడిటిస్. ఇది కూడా ఆఫ్టర్ డెలివరీ మన యాంటీబాడీస్ అనేవి థైరాయిడ్ గ్లాండ్ మీద అటాక్ చేసినప్పుడు ఈ పోస్ట్ పార్టమ్ థైరాయిడిటిస్ అనేది వస్తుంది. ఇందులో హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ అనేవి 1 to 3 months ఆఫ్టర్ డెలివరీ చూస్తాము. అండ్ హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అనేవి 4 to 8 months లోపల ఆఫ్టర్ డెలివరీ 4 to 8 months లోపల చూస్తాము. అండ్ సిమ్టమ్స్ అనేవి 12 to 8 months లోపల 18 months లోపల ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డ్రగ్ ఇండ్యూస్డ్ థైరాయిడిటిస్. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే మనం కొన్ని డ్రగ్స్ లైక్ సైటోకైన్స్, ఇంటర్ఫెరాన్స్ లాంటివి యూజ్ చేసినప్పుడు మనకి డ్రగ్ ఇండ్యూస్డ్ థైరాయిడిటిస్ అనేది వస్తుంది. సిమ్టమ్స్ అనేవి బోత్ హైపో అండ్ హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఈ సిమ్టమ్స్ మనం డ్రగ్ తీసుకున్నంత కాలం ఈ సిమ్టమ్స్ కనిపిస్తూనే ఉంటాయి. వన్స్ మన ఆ డ్రగ్ యూజ్ చేయటం మానేసినప్పుడు సిమ్టమ్స్ అనేవి ఇంప్రూవ్ చేయటం మొదలెడతాయి. రేడియేషన్ ఇండ్యూస్డ్ థైరాయిడిటిస్. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనం హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్కి రేడియో యాక్టివ్ అయోడిన్ అనేది యూజ్ చేస్తాం. దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొన్ని క్యాన్సర్స్కి మనం రేడియేషన్ థెరపీ అంటూ ఇస్తూ ఉంటాము. దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సిమ్టమ్స్ అనేవి బోత్ హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ ఇక్కడ ఉంటాయి. కాజెస్ ఆఫ్ థైరాయిడిటిస్.
మోస్ట్ కామన్గా ఈ థైరాయిడిటిస్ ఎలా వస్తుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేసినప్పుడు వస్తుంది. అండ్ అదర్ కాజెస్ ఏంటి అంటే రేడియేషన్ వల్ల అయినా అయి ఉండొచ్చు, లేదా సర్టెన్ డ్రగ్స్ మనం యూజ్ చేసినప్పుడైనా అయి ఉండొచ్చు, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డయాగ్నోసిస్. ఈ థైరాయిడిటిస్ అనేది ల్యాబ్ టెస్ట్ల ద్వారా మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఈ బ్లడ్ టెస్ట్లో థైరాయిడ్ హార్మోన్ అనేది ఐదర్ ఎక్కువగా అయినా ఉండొచ్చు, లేదా టూ లో అయినా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం యాంటీబాడీస్ అనేవి కనిపించినప్పుడు మనం ఈ థైరాయిడిటిస్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. గాయిటర్ అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్. మన థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడైతే ఉండాల్సిన దానికంటే ఎన్లార్జ్ అవుతుందో అప్పుడు గాయిటర్ వస్తుంది. కాజెస్. సింపుల్ గాయిటర్స్ అనేవి ఎప్పుడు డెవలప్ అవుతాయంటే మన థైరాయిడ్ గ్లాండ్ మనకు కావాల్సినంత, అంటే మన బాడీకి కావాల్సినంత హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయలేనప్పుడు ఆ థైరాయిడ్ గ్లాండ్ ఆ హార్మోన్ షార్టేజ్ని ఫిలప్ చేయటం కోసం ఎన్లార్జ్ అవుతుంది. అప్పుడు సింపుల్ గాయిటర్స్ ఫామ్ అవుతాయి. ఎండమిక్ గాయిటర్స్. ఈ టైప్ ఆఫ్ గాయిటర్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైతే మనకి కావాల్సినంత అయోడిన్ మన డైట్లో ఉంచి తీసుకోలేమో అప్పుడు ఈ ఎండమిక్ గాయిటర్స్ అనేవి వస్తాయి. ఈ సెంట్రల్ ఏషియాలో అండ్ సెంట్రల్ ఆఫ్రికాలో ఇలాంటి గాయిటర్స్వి చాలా కామన్ ప్రాబ్లం. స్పోరాడిక్ గాయిటర్స్. ఈ టైప్ ఆఫ్ గాయిటర్స్ ఎప్పుడు వస్తాయి అంటే కొన్ని రకాల డ్రగ్స్ మనం యూజ్ చేసినప్పుడు వస్తాయి. లైక్ లిథియం డ్రగ్. ఈ డ్రగ్ కొన్ని మెంటల్ హెల్త్ కండిషన్స్లో యూజ్ చేస్తాము. అలాంటప్పుడు ఈ స్పోరాడిక్ గాయిటర్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రిస్క్ ఫ్యాక్టర్స్. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే ఫీమేల్స్కి రావచ్చు, లేదా 40 years క్రాస్ చేసిన వాళ్ళకి రావచ్చు, లేదా హెరిడిటరీ అంటే మన ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉంటే దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఇంకొన్ని రకాల డిసీజెస్ వల్ల కూడా థైరాయిడ్ ఎన్లార్జ్ అయ్యి గాయిటర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవేంటంటే గ్రేవ్స్ డిసీజ్, హాషిమోటోస్ డిసీజ్, థైరాయిడిటిస్, ఎక్కువగా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వటం, లేదా ప్రెగ్నెన్సీలో రావటం, ఇలాంటి వాటి వల్ల కూడా గాయిటర్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రేవ్స్ డిసీజ్. ఈ గ్రేవ్స్ డిసీజ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన ఇమ్యూన్ సిస్టమే థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేసినప్పుడు మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అయ్యి గాయిటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హాషిమోటోస్ డిసీజ్. ఈ హాషిమోటోస్ డిసీజ్ కూడా గ్రేవ్స్ డిసీజ్ లాగానే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీనివల్ల కూడా మనకి థైరాయిడ్ ఎన్లార్జ్ అయ్యి గాయిటర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నాడ్యులార్ గాయిటర్. ఈ కండిషన్లో మన థైరాయిడ్ గ్లాండ్ మీద ఐదర్ వన్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ లేదా టూ సైడ్స్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ మీద నాడ్యూల్స్ అనేవి గ్రో అవటం వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది. ఇలా ఎన్లార్జ్ అవటం వల్ల గాయిటర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ. ఈ హెచ్సిజి హార్మోన్ అనేది అంటే హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీ హార్మోన్. అంటే ప్రెగ్నెన్సీలో ఉన్న విమెన్ మాత్రమే ఈ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి హార్మోన్ వల్ల కూడా మనకి థైరాయిడ్ ఎన్లార్జ్ అయ్యి గాయిటర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. థైరాయిడిటిస్ అండ్ థైరాయిడ్ క్యాన్సర్.
అంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వీటి వల్ల స్వెల్ అయినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యి గాయిటర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా థైరాయిడ్ గ్లాండ్కి క్యాన్సర్ వచ్చినా సరే ఆ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అయ్యి గాయిటర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సిమ్టమ్స్. ఈ గాయిటర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మన థ్రోట్ ఏరియా మొత్తం టైట్గా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, పట్టేసినట్టు ఉంటుంది, లేదా గొంతు మొత్తం స్వెల్ అయిపోయి ఉబ్బిపోయినట్టు ఉంటుంది. అండ్ బ్రీతింగ్ తీసుకోవటం కూడా డిఫికల్ట్గా ఉంటుంది. మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది మింగేటప్పుడు కూడా మింగనివ్వకుండా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇలాంటివన్నీ గాయిటర్ సిమ్టమ్స్గా చెప్పుకోవచ్చు. కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ అనేది మన బ్లడ్లో ఉండే ఒక ఫ్యాటీ సబ్స్టెన్స్. ఈ కొలెస్ట్రాల్ అనేది గుడ్ అని చెప్పుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఇది నార్మల్ లెవెల్స్లో ఉంటే మన బాడీకి ఎంతో అవసరమయ్యే సబ్స్టెన్స్. అదే మన బ్లడ్లో కనుక ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరుగుకుంటూ వెళ్ళిపోతే చాలా రకాల డేంజర్ కండిషన్స్ వస్తాయి. అందులో ఒకటి హార్ట్ అటాక్. ఈ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్లో ఉంటుంది. మన బాడీ జనరల్గా కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా ఫుడ్ ద్వారా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఈ కొలెస్ట్రాల్కి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. లైక్ మనం తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేయటంలో కానీ, ఇంపార్టెంట్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయటంలో కానీ, లేదా విటమిన్ డి జనరేట్ చేయటంలో కానీ, ఇలాంటి వాటిల్లో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కొలెస్ట్రాల్కి. ఈ హై కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అంటే మన బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ని ఎక్కువగా డిపాజిట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వటం వల్ల లాంగ్ రన్లో ఏమవుతుంది అంటే బ్లడ్ ఫ్లోని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మన ఆర్టరీస్లోంచి బ్లడ్ అనేది ఫ్లో అవ్వటం చాలా డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఈ ఫ్యాట్ డిపాజిట్స్ అన్నీ బ్రేక్ అయిపోయి క్లాట్ లాగా ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ హై కొలెస్ట్రాల్ అనేది హెరిడిటరీ కూడా అయి ఉండొచ్చు, లేదా మన అన్హెల్దీ లైఫ్ చాయిసెస్ వల్ల కూడా అయి ఉండొచ్చు. మనం హెల్దీ డైట్ తీసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటే ఈ హై కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కొలెస్ట్రాల్ అనేది ఫ్యాటీ సబ్స్టెన్స్ వల్ల వాటర్లో డిజాల్వ్ అవ్వదు. సో మన బాడీలో మన బ్లడ్ స్ట్రీమ్లో దాని ఓన్గా ట్రావెల్ చేయలేదు. సో లైపోప్రోటీన్స్ అనే పార్టికల్స్ హెల్ప్ తీసుకొని మన బ్లడ్ స్ట్రీమ్లో ట్రావెల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ లైపోప్రోటీన్స్ అనేవి 2 టైప్స్, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అండ్ హై డెన్సిటీ లైపోప్రోటీన్స్. లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటాము. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన ఆర్టరీలో ఎక్కువగా డిపాజిట్ అయి ఉంటుంది. సో దీనివల్ల మనకి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ హార్ట్ అటాక్. హై డెన్సిటీ లైపోప్రోటీన్స్, ఈ హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ని గుడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటాము. ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అంటే మన లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ని రెడ్యూస్ చేయటంలో లేదా ఎలిమినేట్ చేయటంలో యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన బ్లడ్ స్ట్రీమ్లో ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. దీన్ని హై కొలెస్ట్రాల్ ఆర్ హైపర్ లిపిడేమియా అని కూడా అంటాము. ఇన్ కేస్ టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల ఎక్కువగా ఉంటే మనకి హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదా టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి గుడ్ కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువగా ఉంటే ప్రాబబ్లీ మనకు అది హయ్యర్ రిస్క్ ఉండకపోవచ్చు.
సో మన బాడీ యూజ్ చేసుకునే దానికంటే కూడా మనం ఎక్కువగా క్యాలరీస్ తీసుకున్నప్పుడు మన బాడీ ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ని ట్రైగ్లిజరైడ్స్గా మార్చేస్తుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఏంటంటే ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ అవర్ బ్లడ్. సిమ్టమ్స్. ఈ హై కొలెస్ట్రాల్కి స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటూ ఏవీ ఉండవు. కొంతమందికి కొలెస్ట్రాల్ ఉన్నా సరే అది తెలియదు అంటిల్ అండ్ అన్లెస్ మనం రొటీన్ చెకప్ చేయించుకొని బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే తప్ప మనకి హై కొలెస్ట్రాల్ ఉంది అన్న సంగతి తెలీదు. సో ఇది సైలెంట్ ప్రాబ్లం అవటం వల్ల చాలా కేసెస్లో ఏం జరుగుతుంది అంటే హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చేంత వరకు కూడా ఈ కొలెస్ట్రాల్ గురించి మనకు తెలియదు. డయాగ్నోసిస్. ఈ హై కొలెస్ట్రాల్ని మనం బ్లడ్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేయొచ్చు. సో మనం 30 years ఏజ్ ఆర్ 35 years ఆఫ్ ఏజ్ పైబడిన వాళ్ళు రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటే మనం ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తక్కువ చేసుకొని సేఫ్ జోన్లో ఉండొచ్చు. అలాగే హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే. కాజెస్. జనరల్గా మన బాడీ కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఫుడ్ ద్వారా కూడా ఈ కొలెస్ట్రాల్ని తీసుకుంటాం. సో మనం ఎక్కువగా ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ కన్స్యూమ్ చేసినప్పుడు మన బ్లడ్లో అనేది హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. లేదా మన ఫ్యామిలీలో ఎవరికైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నా లేదా మీకు ఏదైనా స్మోకింగ్ అలవాటు ఉన్నా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉన్న, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవటం ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్న ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువగా పెరిగి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం హెల్తీ డైట్ తీసుకొని అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ అయ్యి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి అండ్ ట్రైగ్లిజరైడ్స్ అనేది కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. PCOS, పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది ఒక హార్మోనల్ డిసార్డర్ అండ్ దీన్ని మనం రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న విమెన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది 10 మెంబర్స్లో ఒకళ్ళకి ఉంటూనే ఉంటుంది. అండ్ ఈ PCOS వచ్చిన లేడీస్లో 2 హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఆ 2 హార్మోన్స్ ఏంటి అంటే ఇన్సులిన్ అండ్ ఆండ్రోజన్స్. ఈ 2 హార్మోన్స్ హై లెవెల్లో ఉన్నప్పుడు PCOS అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ PCOS ఉన్న కొంతమందిలో ఓవరీస్ మీద చాలా సిస్ట్లు అనేవి ఫామ్ అవుతాయి. అందుకే దీన్ని పాలీసిస్టిక్ అంటారు. అదే ఇంకొంతమందిలో అయితే ఓవరీస్లో సిస్ట్ అనేవి ఉండవు. అందుకనే ఈ నేము ఒక్కొక్కసారి మిస్లీడింగ్గా ఉంటుంది. PCOS వచ్చినప్పుడు రీప్రొడక్టివ్ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. ఆ టైంలో ఓవరీస్తో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, టైంలో రాకపోవడం, లేదా అసలంటూ రాకపోవడం, ఇలాంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాము. సో అలా ఇంబ్యాలెన్స్ అయ్యే హార్మోన్స్ ఏంటి అంటే ఆండ్రోజన్స్, ఇన్సులిన్, ప్రొజెస్ట్రాన్. ఆండ్రోజన్స్ ఇవి జనరల్గా మేల్ హార్మోన్స్ అంటాము. కానీ విమెన్లో కూడా ఇవి లిటిల్ అమౌంట్స్ అంటూ ఉంటాయి. కానీ PCOS అంటూ ఉన్న ఉమెన్లో ఈ లెవెల్స్ అనేవి హయ్యర్గా ఉంటాయి. ప్రొజెస్ట్రాన్. ఫీమేల్లో ఉండే ఓవరీస్ ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మెన్లో కూడా టెస్టిస్ అనేది ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ PCOS అనేది వచ్చినప్పుడు మన బాడీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను కావాల్సినంతగా ఉండదు.
అలాంటప్పుడు చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ మన మెన్స్ట్రువల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, మెన్సెస్ అనేవి సరిగ్గా ఉండవు లేదా రాకపోవచ్చు. చాలా కాలం వరకు రాకపోవచ్చు. ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదే పీసీఓఎస్ ఉన్న పీపుల్లో మన బాడీ ఈ ఇన్సులిన్కి సరిగ్గా రియాక్ట్ అవ్వదు. అప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సిమ్టమ్స్: ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉండటం, హెవీ మెన్స్ట్రుయేషన్ ఉండటం లేదా అసలు మెన్స్ట్రుయేషన్ ఉండకపోవటం, స్కిన్ మీద డార్క్ ప్యాచెస్ ఉండటం, ఒబేసిటీ, యాక్నే లేదా డిప్రెషన్లోకి వెళ్ళటం, అన్వాంటెడ్ హెయిర్ రావటం, ఇలాంటివి జనరల్గా పీసీఓఎస్లో చూస్తూ ఉంటాము. కాజెస్: ఈ పీసీఓఎస్ అనేది పలానా రీజన్ వల్లే వస్తుంది అని చెప్పటం చాలా కష్టం. ఐదర్ మనలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల అయినా రావచ్చు, లేదా మన ఇంట్లో ఎవరికైనా లైక్ మన సిస్టర్కి కానీ, మదర్కి కానీ, ఆంట్కి కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉన్నా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి డక్ట్లెస్ గ్లాండ్స్. అంటే ఈ గ్లాండ్స్ వీటి హార్మోన్స్ని డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ద మేజర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏమిటి అంటే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, ఓవరీస్, టెస్టిస్, adrenal glands and hypothalamus. హైపోథలామస్. ఈ హైపోథలామస్ గ్లాండ్ అనేది మన ఎండోక్రైన్ సిస్టమ్ని నర్వస్ సిస్టమ్ తోటి కనెక్ట్ చేసి ఉంచుతుంది. ఈ హైపోథలామస్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే మన పిట్యూటరీ గ్లాండ్ని హార్మోన్స్ చేయమని కానీ లేదా చేయొద్దని కానీ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క మాస్టర్ గ్లాండ్ అని చెప్పొచ్చు. ఇది హైపోథలామస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని వేరే గ్లాండ్స్కి పాస్ చేసి వాటి ఫంక్షన్స్ ఏంటో గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది చాలా రకాల ఇంపార్టెంట్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లైక్ గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్. థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇది మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది. సో ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు హైపర్ థైరాయిడిజం వస్తుంది, లేదా నార్మల్ దానికంటే తక్కువగా థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు హైపోథైరాయిడిజం వస్తుంది. అండ్ వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఆల్రెడీ మన ప్రీవియస్ దాంట్లో చూసినవి. పారాథైరాయిడ్ గ్లాండ్స్. మన థైరాయిడ్ గ్లాండ్ వెనక 4 చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి, వాటినే పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాము. అండ్ ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి మన బాడీలో ఉన్న కాల్షియం అండ్ ఫాస్ఫరస్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ మన బాడీలో ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ అనే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఇవి మన బాడీలో ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఈ లెవెల్స్ కనుక ఒకవేళ ఎక్కువగా ఉంటే మనలో చాలా రకాల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ డయాబెటీస్. ఎడ్రినల్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ ఎడ్రినాలిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ ఈ హార్మోన్ని మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాము. అండ్ ఈ హార్మోన్స్ మన మెటబాలిజంని అండ్ సెక్షువల్ ఫంక్షన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. పీనియల్ గ్లాండ్.
ఈ పీనియల్ గ్లాండ్ అనేది మెలటోనిన్ అనే కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ మెలటోనిన్ మనం త్వరగా నిద్రపోవటానికి హెల్ప్ చేస్తుంది. ఓవరీస్. విమెన్లో ఈ ఓవరీస్ అనేవి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ హార్మోన్స్ మన మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ ప్రెగ్నెన్సీని కూడా సపోర్ట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. టెస్టిస్. మెన్లో ఈ టెస్టిస్ అనేది టెస్టోస్టెరాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఫేషియల్ హెయిర్ అండ్ బాడీ హెయిర్ గ్రో అవుతుంది. అట్ ద సేమ్ టైం సెక్షువల్ ఫంక్షన్స్కి కూడా ఉపయోగపడుతుంది.